హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పరోటా అండి. సింపుల్గా ఇంట్లోనే మనం పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా బాగా ముద్దలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకనే మెజర్మెంట్స్తో సహా నేను మీకు చెప్తున్నాను. ఇలా చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇంకాస్త సాఫ్ట్ అయిపోతుంది. మరొకసారి ఈ విధంగా కలుపుకొని మనం పరోటాలని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. మనం పెద్దవిగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక 3-4 చేసుకోవచ్చు. అలా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా 5 చేసుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం పిండి వేసుకుంటూ ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వీలైనంత పల్చగా ఈ విధంగా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా ఈ విధంగా జరుపుకుంటూ రావాలి. ఇలా చేత్తో అయినా సరే ఇలా జరుపుకోవచ్చు, లేదంటే చాకుకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అయినా సరే జరుపుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చుట్టూ తిప్పుకొని ఆ చివరి ఎడ్జెస్ని మధ్యలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం పిండి అప్లై చేసుకుంటూ ఇప్పుడు చపాతీలా స్ప్రెడ్ చేసుకుందాం. మరీ పలచగా చేయకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. మందంగా ఉంటే లోపల ఉడకదండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా పెనం మీద వేసుకోవడమే. ఇలానే ప్రతిదీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పరోటాని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇది కాల్చుతుండగానే ఒక్కొక్కటిగా చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి చేసుకుంటే అంటుకుంటాయి. వెంటనే మనం కాల్చుకోవాలన్నమాట వీటిని. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది పరోటా. ఇలానే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను దీంట్లోకి అయితే ఆలూ కుర్మా ప్రిపేర్ చేశానండి. మీకు ఆ కర్రీ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.